కర్నూలు జిల్లాలో బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ₹1 కోటి మంజూరు చేసిన ఎంపీ బస్తిపాటి నాగరాజుకు రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు ఎస్ కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ కర్నూలులోని జరిగిన బీసీ శంకరావ వనభోజన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి సవితమ్మ శనివారం నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజును బీసీ పాఠశాల హాస్టల్ అభివృద్ధికై మంత్రి సవితమ్మ ఎంపీ నిధులు కేటాయించారని అడగగా వెంటనే ఎంపీ నిధుల నుండి కర్నూలు జిల్లాలో బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ₹1 కోటి అందజేస్తామని తెలియజేశారు ఎంపీ నాగరాజు. ఈ నిధులలో బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లుగా తెలిపారు. అనంతరం మంత్రి సవితమ్మ మాట్లాడుతూ జిల్లాలో బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేసినందుకు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడానికి వీవర్శాల ఏర్పాటు నిమిత్తం ఎంపీ నాగరాజు ₹1 కోటి మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో బీసీ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి మరొక ₹1 కోటి ఇవ్వడం అభినందించదగ్గ విషయమన్నారు. మొదటిగా మొన్నటి రోజేమో చేనేతలు పడుతున్న ఇబ్బందులు చూసి చేనేత కార్మికులకు అదేవిధంగా ఒక బీసీ బిడ్డగా మరి మొట్టమొదటిసారి ఎంపీ అయిన తర్వాత ఎంపీ నిధులతో ఒక పక్క వీవర్శాలకు కూడా నాగరాజ్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు నాగరాజ్ గారు ₹1 కోటి విరాళం ప్రకటించారు. అదేవిధంగా వెనకబడిన ప్రాంతం గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. పాఠశాలలు నిజంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఒక పక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ గురుకులాస్ చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నేను అడగగానే సోదరా మన బీసీ బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, మరి మీ పార్లమెంటు నిధులలో ₹1 కోటి కేటాయించండి అని అడగగానే అసలు ఆలోచన కూడా లేకుండా అక్క మా పార్లమెంట్లో ఉన్న బీసీ బిడ్డల కోసం నేను ₹1 కోటి నిధులు, నేను అమౌంట్ కూడా అడగలేదు, ₹1 కోటి నిధులు కేటాయించినందుకు కూడా మా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నా బీసీలను ఓటేయించుకున్నారే తప్ప బీసీ బిడ్డలు చదువుతున్న పాఠశాలలకు కనీసం బల్బు పోతే బల్బు కూడా మార్చలేదు, నీళ్లు రన్నింగ్ వాటర్ లేవు, బాత్రూముల పరిస్థితి హీనాధీనంగా ఉన్నాయి. అసలు ఎలా ఉన్నాయంటే చూస్తే బీసీ బిడ్డల్ని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అలాంటి సమయంలో మీరు కూడా చాలా బాధ్యతగా ఒక బీసీ బిడ్డగా, బీసీ ఎంపీగా మీరు నిధులు కేటాయించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.